ఫ్రెండ్స్ మనమైతే ప్రాణంతో రైలు పట్టుకొని సిప్రాయి కాడికి వెళ్తున్నాం. ప్రాణంతో రైలు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మన సిప్రాయి దగ్గరికి అయితే ఇంకా 2 మైళ్ళు ఉంది, దగ్గరికి వస్తాం. ఈ వీడియోలో ఎలాంటి చేపలు పడతామని ఒకసారి చూడండి. సిప్రాయి కాడికి అయితే మా వాళ్ళు వేరే బోట్ వెళ్ళింది, కానీ అక్కడ ఎక్కువగానే చేపలు పడ్డాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఎన్ని చేపలు పడతాం చూద్దాం ఈ వీడియోలో అయితే. ఓకే, మనమైతే సిప్రాయి కాడికి కూడా వస్తాం, ఒకసారి చూడండి. నేను ప్రాణంతో రైలు అయితే 2 రైలు కొడుతున్నాను. మనం బుడిదిగా అడుగుతున్నాం, మధ్యకస్ కాదు. మా వాళ్ళు అయితే తాళ్ళు కూడా వేస్తారు, నేనే లేట్గా వేస్తున్నాను. మా వాడికి అయితే ఆల్రెడీ చేప కూడా పడ్డది. అది ఎలాంటి చేప నేను చూపిస్తాను ఈ వీడియోని ఒకసారి చూడండి. అయితే మా తమ్ముడు కూడా పడ్డది చేప, బోట్ దగ్గరికి కూడా వస్తుంది. అదిగో దగ్గరికి అయితే లాగేశాడు. దాన్ని అయితే ఎప్పలు అంటారు. 1 కేజీ పైగా వస్తుంది ఎప్పల చేపలు అయితే. ఎప్పల చేపలు పడ్డావంటే ఒకటైతే పడతావు, చాలా ఎక్కువగానే పడతావు. ఈరోజు ఎన్ని చేపలు పడతావు చూద్దాం. మరి మా వాళ్ళందరూ కూడా తాళ్ళు దించారు. అదిగో నాకడ కూడా చేప పడ్డది. చేపని నేను లాగుతాను, ఒకసారి చూడండి. అదిగో బోట్ దగ్గరికి కూడా దగ్గరికి వస్తుంది. ఒక 2 బార్లు 3 బార్లు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లోతు మాత్రం ఎక్కువ, ఒక 27 బార్లు ఉంటాయి సిప్రాయి ఇక్కడ లోతు అయితే. చేపలు అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువగానే పడతాయి ఎప్పల చేపలు. ఇది మాత్రం పెద్ద చేప అనుకుంటాను, ఒకసారి చూడండి. బోట్ దగ్గరికి అయితే వస్తుంది. ఇది సుమారుగా 1.5 కేజీ పైగా వస్తుంది ఎప్పల చేపలు. ఇదైతే మనకి ఎక్కువగానే పడతాం అనుకుంటాను ఎప్పల చేపలు. ఎందుకంటే మనం ఒక 8 మంది వచ్చాము. 8 మంది ఉంటే అన్ని మందికే లాగుతున్నాం ఎప్పల చేపలు అయితే. ఒకసారి మావులు కూడా ఏ విధంగా తీస్తున్నాను నేను చూపిస్తాను చూడండి. ఎక్కువగా అయితే శాఖరైలుగా పడతాం ఎప్పల చేపలు. శంకరైలుగా అయితే తక్కువగా పడతాం. మనకు పెద్ద ఎప్పల చేపలు కావాలంటే శాఖరైలు కొట్టాలి, చిన్నవైతే శంకరీలకు పడతావు. ఇదైతే చాలా పెద్దది చూడండి. మా మాయ అయితే లాగాడు కదా, ఒక 2 కేజీలు పైగా వస్తుంది. అదైతే మనకు పేటరీకి లాగింది ఆ ఎప్పల చేప. ఇంకా బొంతి చేపలు కూడా చిన్న చిన్నవి ఇక్కడ లాగుతావు, ఎందుకంటే మనకు బొంతి చేపలు కూడా చాలా తుప్పులు లాగేవి ఇక్కడ. సో మా వాళ్ళు అయితే ఏ విధంగా లాగుతున్నారు చూడండి. ఎక్కువగానే ఉన్నాం అనుకుంటాను ఎప్పల చేపలు. ఇలాగ లాగితే మనకి ఏట అయితే కొద్దిగా బాగానే అవుతుంది. ఇది కూడా ఎప్పల చేపలు. ఎప్పల చేపలు అయితే మాత్రం పడి తింటంటనే పడదు, లేట్గా అయితే పడవు. ఎందుకంటే ఒకటి పోనేసరి మళ్ళీ 2ోసారి పడాలంటే పడదు, అంత డేంజర్ చేపలు ఎప్పల చేపలు అయితే. మా అన్నీ అయితే శాఖరై కుట్టి చేశాడు, శాఖరై కూడా ఎప్పల చేప అయితే లాగింది, ఒకసారి చూడండి. ఈ రాయి కాడ అయితే మన కరడ చేపలు కూడా పడతావు. ఒక 2 రోజుల కిందట అయితే ఎక్కువగానే పడ్డా మన కరడ చేపలు. ఒక 30,000కి 40,000కి వస్తాయి కరడ చేపలు. అన్ని చేపలు మనకు పడ్డావు. మా అన్నీ తీసిలా బోట్లో వేసాడు, మళ్ళీ చేప కూడా లాగింది. ఆ చేపను అయితే లాగుతున్నాడు చూడండి. ఎప్పల చేపలు అయితే మాత్రం మనకు ఒక గంట సేపు లాగావంటే ఇలాగ ఒక 40,000 50,000 పైగా మనం తీసివచ్చు. ఎందుకంటే ఈగాలంటే ఎప్పల చేప అయితే పడుతుంది, లేట్గా అయితే పడదు. అంత ఎక్కువగా ఉంటావు ఎప్పల చేపలు ఉన్నావంటే మాత్రం. ఇక్కడ లోతు కూడా ఎక్కువ. ఇది మా ఊరు తిన్నగా ఉంటుంది, సిప్రాయి అంటారు. మా ఊరికి ఎక్కడికైతే ఒక 12 మైళ్ళు ఉంటుంది. మైళ్ళు అంటే మీకు తెలిసే ఉంటుంది. అదే కిలోమీటర్లు అయితే 24 ఉంటుంది. ఒకసారి చూడండి మా బాబాయ్ అయితే ఎంత ఎప్పల చేప లాగాడో. అదైతే ఒక 2 కేజీలు 3 కేజీలు వస్తుంది. ఎందుకంటే తాడుతో లేపట్లేదంటే తాడు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఎప్పల చేపలు అయితే మనకు రాపు దగ్గర లాగుతాయి కదా, రాపుకి తగిలేస్తే తాడు అయితే తెగిపోద్ది చాలా వేగంగా. అందుకనే మనం చేయితోనైతే పెద్ద చేపలు అయితే లేపుతున్నాము. అదే చిన్న చేపలు అయితే ఇలా తాడుతోనైతే మనం లేపేస్తాం. ఒకసారి చూడండి మా వాడైతే తాడుతో ఏ విధంగా లేపేశాడు. అది చాలా చిన్నది, 1 కేజీ 1/2 కేజీ వస్తుంది. మళ్ళీ వెంటనే మా మాయ కాడ కూడా చేప అయితే పడ్డది. మా మాయ అయితే చేపను ఏ విధంగా లాగుతున్నారు చూడండి. ఇవి కూడా చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, ఎందుకంటే తాడు అయితే చాలా టైట్గా అయితే వస్తుంది. ఒకసారి చూడండి, బోర్డు దగ్గరికి కూడా వస్తుంది. ఒకటి కాదు, ఒకసారి అయితే 2 చేపలు పడ్డావు. 2 కూడా ఎప్పల చేపలేనే. ఇక బొంతి చేప అయితే మనకు ఒకటి కూడా పడలేదు ఈరోజు అయితే వేటలోనే. మా తమ్ముడి కాడ కూడా ఇది కూడా బొంత అవుతుంది, మరి రేట్ అవుతుంది తెలీదు. ఒకసారి లాగుతున్నట్టు చూద్దాం. ఇది కూడా ఎప్పల చేపని. ఎంత ఎక్కువగా ఎప్పల చేపలు లాగినప్పుడు బొంతి చేపలు కూడా తప్పకన్నా పడతావు. కానీ ఏమో మరి ఈరోజు అయితే మనకు బొంతి చేపలు అయితే పడట్లేదు. ఎప్పల చేపల మీద అయితే బొంతి చేపల రేట్ అయితే తక్కువగానే ఉంటుంది. బొంతి చేప అయితే 400 ఉంటుంది. అదే ఎప్పల చేప అయితే కిలో అయితే మాత్రం 500 ఉంటుంది. తినడానికి అయితే మాత్రం ఎప్పల చేప మాత్రం గొప్ప టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా మాయ అయితే పేటరీ కుట్టేసి ఇందాక అయితే 2 ఎప్పల చేపలు తీసాడు, ఒకసారి అయితే 1 ఎప్పల చేప తీసాడు కదా. ఇప్పుడైతే ఎన్ని వస్తావు చూద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడైతే 1 వచ్చింది. ఇది కూడా పెద్దదనే ఈ ఎప్పల చేప అయితే. నేనైతే శాఖరీలు కుట్టే సుగ్గాను, కానీ నాకు కూడా చేపలు లాగుతున్నాను. కానీ నేను ఎందుకు కనిపించట్లేదు అంటే వీడియోని అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అందుకే నేను కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో అయితే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా ఎక్కువగానే పడుతుంది కదా. ఇప్పుడైతే ఒక 30,000కి పైగా వస్తాం. అన్ని చేపలు అయితే మనం తీసాం. మా తమ్ముడు అయితే చాలా చిన్నది తీసాడు ఎప్పల చేప అయితే. వెంటనే మా మాయకాడ కూడా ఒక చేప అయితే పడ్డది. ఒకసారి చూడండి, తాడు అయితే చాలా వేగంగా అయితే లాగుతుందో అది నేను క్లియర్గా చూపిస్తాను. అదైతే బొంతి చేప అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తాడు అయితే అసలు రావట్లేదు. ఎంత లాగినా సరే అటైతే ఈడ్చుకెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే కిందన కూడా రాపులు ఉంటాం. మనకు బొంతి చేప అయితే వెంటనే తైల్చే తీయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మనం టైట్గా మట్టి పెట్టాలి, లేదంటే తాడైతే చాలా వేగంగా అయితే తెగిపోద్ది. ఒకసారి చూడండి, మా మాయ అయితే తీసేలోపే తాడైతే తెగిపోయింది. మనమైతే మొత్తం పట్టిన చేపలు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఎప్పల చేపలు, కరడ చేపలు అయితే మనకు సిప్రాయి కాడ లాగినది. వేరే రాయికాడ అయితే కరడపార చేపలు పడ్డా. కరడపార చేపలు అయితే మనకు ఒక 9 జతలు అయితే పడ్డా. ఎక్కువగా అయితే ఎప్పల చేపలే పడ్డా. ఇప్పుడు ఎప్పల చేపలు అయితే డోర్లో ఉన్నాం. మనం ఒకటి ఏ విధంగా వేస్తున్నాం చూడండి. మనమైతే వేట అయిపోయి దరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 40,000కి 50,000కి వస్తాం. మొత్తం ఎప్పలు కరడపారల చేపలు అయితే ఒక 50,000కి అయితే వస్తావు. ఎప్పల చేపలు అయితే మాత్రం 30,000కి వస్తావు. కరడపార చేపలు ఒక 20,000కి అయితే వస్తావు. ఓకే ఫ్రెండ్స్.